హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. పెసరపప్పుతోటి ఇడ్లీలు. ఎప్పుడు మనం మినప్పప్పుతోటి బియ్యప్రభ వేసుకొని ఇడ్లీ చేసుకుంటాం కదండి, అది హెల్త్కి అంత మంచిది కాదని చెప్తున్నారు కదండి, రైసే వాడొద్దని ఇప్పుడు. కాబట్టి ఇలా పెసరపప్పుతోటి ఇడ్లీ చేయడం చూపిస్తాను. నేనైతే పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని వాటర్ అంతా తీసి ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. మీరు పెసర్లతో అయినా చేసుకోవచ్చండి. పెసర్లు తీసుకుంటే నైటే నానబెట్టుకోవాలి, లేదా మామూలు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. పెసరపప్పు కంటే ఇలా పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇందులోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండర్ చేసుకోవాలండి. మరి స్మూత్గా కాకుండా కూడా కొంచెం మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. ఇది చాలా హెల్దీ అండి బ్రేక్ఫాస్ట్లోకి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉండాలండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. చూడండి, ఉప్పు వేయాలి. మీకే టేస్ట్కి ఎంత సరిపోతే అంత ఉప్పు వేసుకోండి. అలాగే 1 క్యారెట్ కూడా సన్నగా తురిమి పెట్టుకొని క్యారెట్ వేసుకోండి. అలాగే ఇందులోకి వంట సోడా కంపల్సరీ అండి. వంట సోడా కానీ లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చండి. అప్పుడే ఇడ్లీలు కొద్దిగా ఫ్లఫీగా వస్తాయి మనకు. చూడండి, కొంచెం అంతా 1/2 టీ స్పూను వంట సోడా వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పెట్టుకోవడమేనండి. ఇప్పుడంటే మనం ప్రతి బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి ప్లేటులో ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా అన్నీ చూసుకొని తింటున్నాం. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేకుండే అండి. అప్పుడు వాళ్ళు పచ్చడి తిని ఎండలో పని చేసిన వాళ్ళే హెల్తీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ కల్తీవే దొరుకుతున్నాయండి. అప్పుడు ఇలా ఉండేది కాదు. ఇండ్లల్లో పండించుకున్నవే తినేవాళ్ళు, ఎండకి కష్టం చేసేవారు, నడిచేవారు. ఇప్పుడు మనం అలాంటి ఏమి చేయడం లేదు కాబట్టి మనం ఇవన్నీ చూసుకొని తినాల్సి వస్తుందండి. ఇలా ఒక ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దానిలో బ్యాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు ఇడ్లీ రెడీ అయినట్టే అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇలా డైలీ హెల్దీ టిఫిన్ తినడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా 15 నిమిషాల తర్వాత మనం తీసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయండి. చాలా బాగుంటుందండి. ఇది మీరు ఏ చట్నీతో అయినా తినవచ్చండి. పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, ఏ చట్నీతోనైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అట్లా ఇలా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. కాలుతుందండి. ఇలా ఉంటాయి. చూడండి, మంచి ఫ్లఫీగా వస్తాయి. మనం సోడా వేసాం కాబట్టి బాగుంటున్నాయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.